హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే మేము ఇది సెకండ్ టైం చేసుకోవడం. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక్కసారి కనుక చేసుకుంటే ఇంకా ప్రతిసారి చేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. చికెన్ మటన్ కూడా దీని ముందు వేస్టే అనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే డైరెక్ట్ కుక్కర్లో చేసేస్తున్నాను. అందుకనేసి కుక్కర్లోనే 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు గీ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్ని లైట్గా మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేయించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మష్రూమ్స్ డైరెక్ట్ వేసేస్తే కొంచెం అదొక రకమైన స్మెల్ వస్తుంది, పచ్చివాసనలాగా. సో అలా రాకుండా ఉండాలంటే ముందుగా నెయ్యి అలానే ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కనుక మనం వేయించేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నిటినీ కూడా ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కుక్కర్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీరా అలానే ఒక 5-6 లవంగాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలానే టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లంచ్ బాక్స్కి ఇలా కనుక ట్రై చేశారు అంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా. ఎప్పుడైనా సరే మనకి మష్రూమ్ పలావ్ చేసేటప్పుడు అది మనకి కొంచెం మటన్ లాగా అనిపిస్తుంది నాకైతే. టమోటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. లంచ్ బాక్సెస్కి ఎప్పుడైనా సరే నేను ఎక్కువ రైసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీక్లీ 2 టైమ్సే ఉంటుంది మాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించడం. అందుకనేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ కస్తూరి మేతి కూడా వేసుకొని అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని మసాలా అంతా కూడా దానికి బాగా పట్టేలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకి మసాలా అంతా పట్టిన తర్వాత మనం బాస్మతి రైస్ అయితే దానికి తగ్గ వాటర్, నార్మల్ రైస్ అయితే దానికి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను, అందుకని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసాను. బాస్మతి రైస్కి అయితే 1.5 గ్లాసే వేస్తే సరిపోతుంది. వాటర్ బాగా తెల్లేటప్పుడే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత రైస్ని యాడ్ చేసేస్తున్నాను నేను. అండ్ లైట్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా ఉంటే వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అన్ని వైపులా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా చూసారు కదా, విజిల్ తగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి మష్రూమ్ ముక్కలు కూడా ఆల్రెడీ ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టినా కూడా అస్సలు కొంచెం కూడా ఎక్కడా కూడా కట్ అవ్వకుండా చూడండి ఎంత బాగా వచ్చినాయో. మష్రూమ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మష్రూమ్ పులావ్ చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక మీరు ఇలా ట్రై చేశారంటే అసలుకి ఎప్పుడు ఇంకా చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు.